హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం మీన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఎస్పెషల్లీ రోల్స్ థియరం గురించి. దాంతోపాటుగా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ డిరైవబిలిటీ చెక్ చేయడం ఎలా ఈజీగా అనేది మనం డిస్కస్ చేస్తాం. దీంట్లోనే ఒక ప్రాబ్లం కూడా చెప్పుకుంటాం. ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్స్ ఏం డిస్కస్ చేస్తాయంటే, ద ఫంక్షన్ కంటిన్యూస్ డిరైవబుల్ అయితే దాని అప్లికేషన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం మీన్ వాల్యూ థియరంలో. దాంట్లో ఫస్ట్ థియరం రోల్స్ థియరం ఏం చెప్తుందంటే, ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయ్యి క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఓపెన్ ఇంటర్వెల్లో డిరైబుల్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దేర్ ఎగ్జిస్ట్ వన్ వాల్యూ, అట్లీస్ట్ వన్ వాల్యూ ఇన్ బిట్వీన్ ఏ కమా బి. ఓపెన్ అంటే ఏ బికి మధ్యలో, క్లోజ్డ్ అంటే ఏ నుంచి బి వరకు. సో ఏబి మధ్యలో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి జీరో అయ్యేటట్టు. అంటే ఇది స్టేట్మెంట్ ఆఫ్ రోల్స్ థియరం. మనం వెరిఫై రోల్స్ థియరం అన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అలా సి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం అంతే. అయితే రోల్స్ థియరంకైనా, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంకైనా, కాషీ మీన్ వాల్యూ థియరంకైనా, ఇవన్నీ మీన్ వాల్యూ థియరమ్స్ మీరు కంపల్సరీ కంటిన్యూటీ డిరైబిలిటీ చెక్ చేయాలి. సో ఈ కంటిన్యూటీ డిరైబిలిటీ చెక్ చేయడానికి ఒక సింపుల్ 4 టెక్నిక్స్ నేను చెప్తాను, 4 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మీరు గివెన్ ఫంక్షన్లో పాలినామియల్ ఉంటే, పాలినామియల్ అంటే ఎక్స్ పవర్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఫ్రాక్షన్ ఉండకూడదు, నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్, ఇలాంటి ఫంక్షన్ గానైతే దట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ డిరైబుల్ వితౌట్ వెరిఫై చేయకుండా చెప్పవచ్చు. ఆల్ పాలినామియల్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ డిరైబుల్. అలానే ఇఫ్ ద ఫంక్షన్ కంటైన్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లైక్ సైన్ అండ్ కాస్, సైన్ కాస్లో మీకు ఇన్ఫినిటీ కేసే రాదు ఏ ఇంటర్వెల్ అయినా, కాబట్టి సైన్ కాస్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ డిరైబుల్. నెక్స్ట్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎస్పెషల్లీ. అండ్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ కమా బి, ఏబి ఇంటర్వెల్లో డిఫైన్ చేసినటువన్నీ బై డిఫాల్ట్ కంటిన్యూస్ డిరైబుల్ అనుకుంటాం. 4, పాలినామియల్ కంటిన్యూస్ డిరైబుల్, సైన్ కాస్ ఉందా కంటిన్యూస్ డిరైబుల్, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉందా కంటిన్యూస్ డిరైబుల్, ఏబి ఇంటర్వెల్లో డిఫైన్ చేస్తారా కంటిన్యూస్ డిరైబుల్. ఓకేనా? ఇవి కాకుండా వేరే ఫంక్షన్ ఏదైనా వస్తే జస్ట్ మీరు ఏం చేస్తారంటే, సింపుల్ టెక్నిక్, ఆ ఇంటర్వెల్లో వాల్యూస్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్కడైనా ఇన్ఫినిటీ వస్తుందా, ఇన్ఫినిటీ వచ్చిందా డిస్కంటిన్యూస్, ఇన్ఫినిటీ రాలేదా కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ ఉంది, వెరిఫై రూల్స్ థియరం అన్నారు, వెరిఫై రూల్స్ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan x ఇచ్చారు ఇన్ 0, π ఇంటర్వెల్. tan x 0, πలో. సో ఇక్కడ tan x క్వశ్చన్. సో tan మీ అందరికీ తెలుసు, రోల్స్ థియరం వెరిఫై చేయాలంటే ఫస్ట్ స్టెప్ కంటిన్యూటీ చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్లో రాదు, ఇది సైన్ కాస్ కాదు, పాలినామియల్ కాదు, ఎక్స్పోనెన్షియల్ కాదు. కాబట్టి ఎలా చెక్ చేస్తామో చెప్తున్నాను. ఈ ఇంటర్వెల్లో 0 నుంచి π వరకు ఏదైనా యాంగిల్ దగ్గర tan కి ఇన్ఫినిటీ ఉందా? ఉంది. ఎక్కడ ఉంది? at x ఈక్వల్ టు π/2, tan π/2 ఎంత? ఇన్ఫినిటీ. సో f is discontinuous at x ఈక్వల్ టు π/2. సో వీ కెనాట్ అప్లై రూల్స్ థియరం. అంతే, రూల్స్ థియరం మనం అప్లై చేయలేము. అర్థమైందా? రూల్స్ థియరం వీ కెనాట్ అప్లై రూల్స్. ఎందుకంటే tan 90 ఇన్ఫినిటీ కాబట్టి. వాళ్ళు ఇన్ఫినిటీ లేకపోతే, ఎక్కడ ఇన్ఫినిటీ రాలేదు అంటే సైన్ కాస్ లాగా కంటిన్యూస్ చేయొచ్చు. సో ఈ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా మనం రూల్స్ థియరం అప్లై చేయలేము. ఇప్పుడు ప్రాబ్లం ఇలా ఉంది. వెరిఫై, ఇంపార్టెంట్ సమ్ ఇది. వెరిఫై రూల్స్ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ అయినా అడగచ్చు, లేదా ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π ఇంటర్వెల్. ఇప్పుడు చూద్దాం. చాలా క్లియర్గా మనకు క్లియర్లీ ఇక్కడ ఏమైందంటే, సైన్ ఉంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. ఆ రెండిట్లో మీకు ఆ ఇంటర్వెల్లో ఎక్కడ ఇన్ఫినిటీ వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ 0, π. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0, πలో అన్ని వాల్యూస్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఈస్ కంటిన్యూస్, ఎఫ్ కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడైనా సరే డిరైబిలిటీకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కొని తరువాత
మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ ఇంటర్వెల్, సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్. లేదు మేము డైరెక్ట్ గా సైన్ ఈ పవర్ ఎక్స్ కదా, డైరెక్ట్లీ ఎఫ్ డిరైవబుల్ అని అవుతుందని రాస్తామంటే రాయొచ్చు. సో బట్ ఇలా ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఇది తీసుకున్నాం ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్, దీంట్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ యూ సైన్ ఎక్స్ వచ్చి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. యూవి అంటే యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ, అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఎంత మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీయచ్చా, కామన్ తీస్తే కాస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఎక్స్. సో క్లియర్గా ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ 0, π. సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్, ఎఫ్ డిరైవబుల్ అవుతుంది ఓపెన్ ఇంటర్వెల్ 0, π. ఓకేనా. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందా లేదా. ఏ వచ్చి 0, బి వచ్చి π, అంటే థర్డ్ కండిషన్. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఈ పవర్ మైనస్ 0 ఇంటూ సైన్ 0, మీ అందరికీ తెలుసు సైన్ 0 0, సైన్ 0 0, సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎఫ్ ఆఫ్ π ఈ పవర్ మైనస్ π ఇంటూ సైన్ π, సైన్ ఎనీ π 0, సైన్ π, సైన్ 2π, సైన్ 3π, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ π 0 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π. ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరమ్. ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్, అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దర్ ఎగ్జిస్ట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, π సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయినప్పుడు సి ఎగ్జిస్ట్ అవుతుంది 0, π మధ్యలో అని చెప్తున్న రోల్స్ థియరమ్. ఇప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే వెరిఫికేషన్. మనం లక్కీ ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కునేస్తున్నాం, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో సి రాస్తే చాలు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో సి రాసామంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అంటే ఎక్స్ ప్లేస్ లో సి రాయండి, ఈ పవర్ మైనస్ సి కాస్ సి మైనస్ సైన్ సి ఈక్వల్ టు 0. ఈ పవర్ మైనస్ సి 0 అంటే ఎప్పుడు అవుతుందంటే సి ప్లేస్ లో ఇన్ఫినిటీ ఉంటే తప్ప, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0. సో ఇక్కడ ఈ రెండు, ఈ కాస్ సి మైనస్ సైన్ సి 0 అంటే సైన్ సి ఎట్ సైడ్ పంపించామంటే కాస్ సి ఈక్వల్ టు సైన్ సి. కాసు సైన్ ఒక యాంగిల్ దగ్గర ఈక్వల్ అవుతాయి, మీకు తెలుసు. కాస్ 45 ఎంత 1/√2, సైన్ 45 ఎంత 1/√2. అంటే కాస్ సి ఈక్వల్ టు సైన్ సి ఎప్పుడు అవుతుందంటే సి ప్లేస్ లో 45 డిగ్రీస్ ఉంటాయి, అంటే సి π/4 అయితేనే. ఎందుకంటే కాస్ 45 1/√2, సైన్ 45 1/√2. సో ఈ సి వాల్యూ π/4 వచ్చింది, 45 డిగ్రీస్ వచ్చింది. ఇది 0కి πకి మధ్యలో ఉంటుందా కన్ఫర్మ్. π అంటే 180, π అంటే 180, 0 180 మధ్యలో 45 డిగ్రీస్ ఉంటుందా, ఉంటుంది. π అంటే 180, 180/4 అంటే 45. సో లైస్ బిట్వీన్ 0, π వచ్చింది కాబట్టి రూల్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్. అయిపోయింది. ఇలా చాలా ఈజీగా మనం రూల్స్ థియరమ్ ప్రాబ్లమ్స్ ని వెరిఫై చేయొచ్చు. అర్థమైందా? ఇంపార్టెంట్ సమ్.